ఎక్స్క్యూజ్ మీ సార్, నా వైఫ్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట. వాళ్ళంతా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. దయచేసి రిలీజ్ చేయండి. ఆహా, ఎరా నువ్వు వదిలిపెట్టమంటే వదిలిపెట్టేయాలా? ఏంటి సార్ మర్యాద లేకుండా మాట్లాడతారు? మా బాస్ హిట్లర్తో చెప్పారంటే బాగోదు. హిట్లరా? ఉడిపి హోటల్ బట్లరా? సార్ సార్ తోసేయండి వీడిని కూడా లోపల. సార్ ఏంటి సార్ ఇది? అడగడానికి వస్తే మీరు ఎలా చేస్తారండి? హలో, అబ్బబ్బా, ప్రతి వాడు నా పెళ్ళం అనేవాడే గాని నీ అబ్బ నా పెళ్ళాన్ని కూడా సెల్ల పెట్టేశానయ్యా. ముసై ఫ్యానా? ఎందుకబ్బా ఏసీ పెట్టిస్తాను. ముసై సార్ సార్ ఏసీపీ గారు వస్తున్నారు సార్. ఏసీపీ పెళ్ళమైనా సరే వదిలిపెట్టేది లేదురా. సార్, ACP గారు సార్ సారీ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశావు? సార్ ఫ్యామిలీ లేడీస్ ఉండి ఒక ఫ్యామిలీ హౌస్ లో గంపెడు పూలు పెట్టుకుని విటుల కోసం ఎదురు చూస్తున్నారు సార్. సార్ నా సిన్సియారిటీని మీరు కొంచెం తెలుసుకోవాలి సార్. నా వైఫ్ ని, నా సొంత వైఫ్ ని కూడా లోపల పెట్టేశాను సార్. అచ్చా, వాళ్ళు వీటి కోసమే వెయిట్ చేస్తున్నారు, నీకెలా తెలుసు? రిక్షా అని చెప్పాడు సార్. ఓ, మరి వాళ్ళు వచ్చారా? ఓ, వాళ్ళు వచ్చేదాకా మనం ఆగుతావా సార్? అర్జెంట్ గా వెళ్ళి లోపల పెట్టేశారు సార్. ఏమయ్య, ఆడమ్మగా కలిసి ఉంటేనే కదా బ్రోతల్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి. ఆ మాత్రం తెలీదా నీకు? పొరపాటు అయిపోయింది సార్. సార్ మన మగవాళ్ళకు 10 మందిని లోపల పెట్టించేస్తాను సార్. ఆర్ యు మ్యాడ్? దిస్ ఈస్ యువర్ థర్డ్ మిస్టేక్. సారీ సార్, ఏదో ప్రమోషన్లు పథకాల తాపత్రయంలో చిన్న మిస్టేక్ జరిగిపోయింది. ఈ రోజు నుంచి నిన్ను డీప్రమోట్ చేస్తా. సార్ వాళ్ళ నుంచి నువ్వు హెడ్ కానిస్టేబుల్. రత్నం, సార్. నిన్ను ఎస్ఐగా ప్రమోట్ చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రిలీజ్ దెమ్. అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్. తప్పకుండా సార్. ఏంటి నిలబడ్డావు తాడి చుట్లాగా? వాళ్ళని రిలీజ్ చేయి. టోపిది ఎందుకు? టోపిది. థ్యాంక్ యూ. చెప్పక్కర్లేదు, నేనే వెళ్ళి రిలీజ్ చేస్తాను. కానీ నడుస్తుంటే చార్మినార్కు చక్రాలు తగిలించినట్టున్నావు. వెళ్ళండమ్మా. ఇంటికి వస్తావుగా? నెక్స్ట్ మంత్ వస్తాను. నీ సంగతి చూస్తా. అలాగే. ఎందుకమ్మా పనికిరాని మొగుడు ఇంట్లో ఉంటేనే బజార్లో ఉంటేనే? మమ్మల్ని క్షమించమ్మా. నువ్వు అటలే అమ్మాయి రండి. కనిపించట్లేదు. రండి. నిలబడ్డావు పెద్ద గోడ కట్టినట్టుగా. మమ్మల్ని క్షమించు తల్లి. మా మొద్దోడు తిరుగు తక్కువడం వల్ల ఇటువంటి పొరపాటు జరిగింది. ఇంకెప్పుడు ఇలా జరగనేమో. వెళ్ళండమ్మా. ఇదిగో నువ్వు అలాగే. హెడ్ లాగుండు. నేను ఉంటున్నా ఎస్ఐ లాగా. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, పుట్టెడి పూలు ఎందుకని. నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి, మన మూలంగా వాళ్ళు కూడా అవమానం పాలయ్యారు. బుట్టెడు పూలు వద్దంటే ఏదో మాట వరుస కన్నా అనుకున్నాను కానీ అప్పుడే గట్టిగా వద్దని చెప్పుంటే నేను మాత్రం తీసుకొచ్చావన్నా ఏంటి? చిచి, 10 మంది చూస్తుండగా పోలీస్ వ్యాన్ ఎక్కించారు. నేరం చేసిన వాళ్ళలాగా సెల్లో పెట్టారు. ఛ, ఎంత ఇన్సల్ట్. రేపు ఈ కాలనీలో ఎలా తలెత్తుకుని తిరగలను? అయినా నేను తెచ్చిన పూలతో మనం హ్యాపీగానే గడిపాం. నువ్వు నీ ఫ్రెండ్స్ కి ఇచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యావు. ఇప్పుడైతే ఇన్సల్ట్ జరిగిందని తప్పంతా నాది అంటున్నావు. తప్పు 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 అంటున్నారు. తప్పు మీది కాక నాదా? మీరు బుట్టెడు పూలు తీసుకురాకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగేదా? ఇప్పుడు తెలిసింది నీ మనస్తత్వం ఏంటో. ఆయనకంత పౌరుషం ఉన్నప్పుడు నన్ను పిలవడం దేనికి? వెళ్ళి ఆయన్నే పిలు. ఏయ్, నీకేం పర్లేదా? ఎలా తిరగా?
వేశారు? చావడానికి నాసుకోవడం దొరికిందా? ఇదేదో చావాలని చూస్తున్నట్టు ఒరే నువ్వు వెళ్ళి స్వప్న వాళ్ళు చెప్పరా అక్క అక్క అక్క, ఏంటి మీ కుక్క పిల్ల రోడ్డు మీద సూసైడ్ చేసుకోబోతుంది. ఎవరిదా కుక్క పిల్ల తీయండి. అప్పి మేమిద్దరం పోట్లాడుకున్నావని నువ్వు చచ్చిపోవడానికి ట్రై చేసావా? అలా చేయడం తప్పు కదా పప్పి. దాసి అయ్య గారు పిలిచారా? కూర్చో. అవునే మీ మహిళా మండలి ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారు? రాలేదంటే ఇంకా వస్తున్నారండి. వస్తున్నారండి అంటే ఎలా కుదురుతుంది? టైం అంటే తెలీదా? అండి. అవతల నాకు ఆఫీస్ టైం అవుతుంది. అదిగో వచ్చేసారండి. రండి రండి. నేను చెప్పానుగా మా ఆయన హిట్లర్ అని ఈయనే. నమస్తే నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి కూర్చోండి. అయ్య గారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. Very good. ఈమె మహిళా మండల ప్రెసిడెంట్, ఆ. ఈమె ట్రెషరర్, ఆమె సెక్రటరీ. మీరందరూ కలిసి మాట్లాడండి, నేను ఇప్పుడు వస్తాను. ఓకే. కూల్ డ్రింక్స్ తీసుకురా వెళ్ళు. సరేనండి. వెళ్ళు. మా దాసి మీ గురించి చెప్పిందండి. మీకోసం నేనేం చేయాలి? ఈ రోజు మహిళా దినోత్సవం అండి. ఈవినింగ్ మీటింగ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని వచ్చాం. ఆడవాళ్ళ మీటింగ్ మగాళ్ళు ఎందుకమ్మా? మహిళల గురించి మహిళలు చెప్పుకుంటే బాగుండదు కదండి. అవునులేండి, మన చెప్పుతో మనమే కొట్టుకుంటే బాగుంటది కదా. మీరు చాలా ముక్కుసుడిగా మాట్లాడతారండి. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో తప్పే ఉందండి. అందుకే మీలాంటి వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే మహిళల గౌరవం పెరుగుతుంది. ఓహో, వెరీ గుడ్. కాకపోతే సాయంత్రం నాకు ప్రోగ్రామ్ ఉందమ్మా. దాసి, అయ్య గారు మంత్రిగా నాకు సలహా చెప్పు. సాయంత్రం నేను ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళాలా, ఈ ప్రోగ్రామ్ కి వెళ్ళాలా? ఒక మంత్రిగా సలహా చెప్పాలంటే కాన్ఫరెన్స్ కంటే మహిళా మండల మీటింగే ముఖ్యం. ఓహో, రిక్వెస్ట్ ఆర్డర్? దాసిగా రిక్వెస్ట్ అండి, ఆ. మంత్రిగా ఆర్డర్ ఇస్తున్నానండి. సరే, అయితే నీ ప్రోగ్రామ్ ఏంటి? నేను మెంబరేగా తప్పేదేముంది. అంతేనా? తప్పకుండా సాయంత్రం వస్తారండి. డ్రింక్స్ తీసుకోండి, ఫ్రీ. ఈనాటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త హిట్లర్ గారు పెద్ద మనసుతో అధ్యక్షులుగా వచ్చినందుకు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన హిట్లర్ గారు కోటీశ్వరులైనా సరే బట్లర్ కన్నా నిరాడంబరంగా బ్రతికే వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తిని మన మహిళలకు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నా ప్రియమైన మహిళలారా, మీ అందరికీ తృప్తిగా నమస్కారం చేస్తున్నాను. మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఒక్కటే: ఆడది పెద్ద బండ లాంటిది. చూసారా, మీరందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. బండరాయిని పునాదిగా వాడుకోవచ్చు, రోలుగా చెక్కోవచ్చు, ఆఖరికి దేవతామూర్తిగా చిత్రీకరించుకోవచ్చు. మన పూర్వీకులు ఏం చెప్పారంటే కార్యేషు దాసి అన్నారు. అంటే ఆడది ఇంట్లో బట్టలు ఉతుకుతూ, అంట్లు తవ్వుతూ, బాత్రూములు క్లీన్ చేసుకుంటూ దాసిలా బతకాలన్నమాట. కరణేష్ మంత్రి అంటే చెత్త చెత్త సలహాలు ఇవ్వకుండా మంచి మంచి సలహాలు ఇస్తూ పక్కనే ఉండాలన్నమాట. భోజేష్ మాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేస్తూ తల్లి బిడ్డకు తినిపించినట్టు తినిపించాలన్నమాట. చైనేష్ రంభ అంటే ఆ తర్వాత రంభలా తయారై బెడ్రూమ్ లోకి రావాలన్నమాట. నేను ఇది పాటిస్తున్నాను, మీ మొగుళ్ళను కూడా ఇది పాటించమని సలహా ఇస్తున్నాను. నేను ఇచ్చే సందేశం ఇది ఒక్కటే. అంటే ఏంటండి, ఆడది చెప్పుకిన తేలిలాగా బతకాలంటారా? చ్చ, 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 చ్చ. చెప్పు కింద తేల్లా బతకాలని నేను అంటానా? డైరెక్ట్ గా చెప్పులా బతకాలంటాను. అంటే పని మనిషిలాగా పనిచేయాలి, మళ్ళీ నీ పక్క మీదకి రావాలా? పని మనిషిలా కాదు, రంబలా రావాలి. ఆడదంటే బానిస అనుకుంటున్నావా? ఎవడ్రా ఈ మాట చెప్పిన కుక్క? ఏయ్, మా తాత తండ్రులు మీరు కుక్కలని పిలుస్తారా? తాతను కాదరా, నిన్ను కూడా అంటావు. అమ్మా, అమ్మా, అయ్యో! ఆపండి, ఆపండి.
వెళ్ళండి ఆయన. వెళ్ళండి ఆ, ఆ. ఏమండి హిట్లర్ గారు ఏమండి ఏమండి అయ్యో తమ్ముడు తమ్ముడు అక్కయ్య ఏమండి? హిట్లర్ గారు ఏమైంది? అక్కయ్య నువ్వు కంగారు పడకే బాగా షాక్ తగిలి పడుకోవా తమ్ముడు బావుని జాగ్రత్తగా చూసుకో నేను కాపడం పెట్టడానికి వేడి నీళ్ళు తీసుకొస్తాను అలాగే బావా అవ్వా! బావా బావా ఆ. ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అను ఆ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టావో చెప్పవా బావా వారు నీ అమ్మ కడుపు మాడా ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి నీ మీడియా ఇంటర్వ్యూ ఏంటిరా అమ్మా! అంటే అవ్వా! ఏంటి లేకపోతే నేను డైరెక్ట్ గా కోమాలోకి వెళ్తాను అనుకున్నావా ఏంటండి పాపిష్టి మాటలంతా మాట్లాడుతున్నారు పాపిస్ట్ వాళ్ళు పాపిస్ట్ మాటలే మాట్లాడతారు అక్కయ్య. ఎవడో పంపిస్తాడమ్మా? అయ్యో ఎన్ని డబ్బులు కొట్టారండి నువ్వు మొయ్. నువ్వేదో కరుణేశ మంత్రి అని నీ సలహా అయిని బావ మీటింగ్కి వెళ్ళి తన్నులు వచ్చాడు తన్నులు తినడమే కాదు తమ్ముడు నేను లేకపోతే చంపేసేవాడు కానీ అక్కయ్య మొత్తం మీద లేడీస్ లో సంచలనం తెప్పించావు అక్కయ్య అరే ఆ, మీ ఇద్దరు వరుస చూస్తుంటే ఏదో గూడుపుడనే జరుగుతున్నట్టుందిరా అరే బామర్ది ఆ. అసలు నువ్వు మీటింగ్ ఎందుకు వచ్చావురా మా అక్కయ్య నువ్వు మహిళా సంఘం మీటింగ్ వెళ్తున్నావని చెప్పింది సంతోషించి వచ్చావా ఆ, కాదు బావా అక్కడ నువ్వు మాట్లాడే మాటలకి ఆ. మహిళలు నిన్ను గ్యారెంటీగా కుమ్ముతారని తెలిసి నిన్ను కాపాడదాం వచ్చాను బావా ఏమండి ఇప్పుడైనా నా మాట వినండి ఇక్కడి నుంచైనా మీ సిద్ధాంతాలు మార్చేయండి నో నేను చచ్చినా సరే నా సిద్ధాంతాలు నేను మానుకోను బావా బావా చస్తే తెచ్చావు గానీ ఆ డాక్యుమెంట్లు క్యాష్ ఇచ్చి చావు బావా ఒరే తమ్ముడు ఇప్పుడు ప్రాపర్టీ విషయాలు అవసరమా మీ బావ రెస్ట్ తీసుకోవాలి నువ్వు వెళ్ళు సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను ఏమండి ప్రాపర్టీ బ్లాక్ మనీ ఐ విల్ కమ్ బ్యాక్ అమ్మో అమ్మో ఇది ఎక్కడ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ నాకు దాపురించింది ఏంట్రా?